హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలందరూ ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రూ. 5,000 కోసము, అదేవిధంగా పీఎం కిసాన్ 20వ విడత రూ. 2,000 కోసం వీటి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. చాలామంది కూడా నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్ కింద కామెంట్‌లో కూడా అడగడం అయితే జరిగింది. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ అండ్ పీఎం కిసాన్ పథకం కింద నిధులను ఎప్పుడు అకౌంట్‌లోకైతే జమ చేస్తారు అనని. అయితే వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకునేటప్పుడు కొంతమందికైతే ఈ స్టేటస్ అనేటువంటిది ఓపెన్ అవుతుందనమాట. కొంతమందికొచ్చి నాట్ వర్కింగ్ అని చూపిస్తుంది. ఇంకొంతమందికొచ్చేసి డేటా నో ఫౌండ్ అనేది చూపిస్తుందనమాట. సో, నేను నిన్న పెట్టినటువంటి వీడియోకి ఒకరు మన సబ్‌స్క్రైబర్ కామెంట్ చేసైతే పెట్టారు. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ అయితే వర్క్ అవుతుంది. మాకు స్టేటస్ ఓపెన్ అయింది అనని. సో, ఈ విధంగా కొంతమందికైతే ఓపెన్ అవుతుంది. కొంతమందికైతే ఓపెన్ కావడం లేదు. అయితే మేము వీటికి సంబంధించిన అర్హుల లిస్టు ఎట్లా చెక్ చేసుకోవాలి? ఈ వెబ్‌సైట్స్ అనేటువంటివి పనిచేయడం లేదు కదా! సో, ఇంక వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? లేదా? అని మీకు డౌట్ అయితే రావచ్చు. నేను చెప్తాను. మీరైతే ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. సో, కుదిరితే ఓపెన్ అయితే ఆన్‌లైన్‌లో ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. మీరందరూ కూడా వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని చూసి సైలెంట్‌గా అయితే వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకి వచ్చేసినట్లయితే, సో, ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అండ్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను వాయిదా వేయడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఈ నెల 20వ తారీఖునే రైతుల అకౌంట్‌లోకైతే డీబీటీ విధానంలో వీటి డబ్బులైతే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే మీరు ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలండి. మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక సో, వీటి రెండిటిని క్లమ్జీ అయితే చేసేసింది. కలిపేశారనమాట. అన్నదాత సుఖీభవ పథకం అండ్ పీఎం కిసాన్ పథకం. సో, ఇప్పుడు మనకు పీఎం కిసాన్ పథకం 20 విడత నిధులైతే విడుదల చేయాలి. సో, మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, పీఎం కిసాన్ నిధులు సో, ఎప్పుడైతే విడుదలవుతాయో దానితో పాటుగా ఆ టైంకి ఆ రోజే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసేస్తామనైతే చెప్పారనమాట. సో, ఇక ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులను ఎప్పుడైతే జమ చేస్తారో బ్యాంక్ అకౌంట్‌లోకి, సో, దానితో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా జమ అయిపోతాయన్నమాట. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఈ యొక్క యుగాంధ్ర కార్యక్రమం అయితే జరుగుతూ ఉందన్నమాట విజయవాడలో. సో, అందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటూ ఉన్నారు. సో, అందువల్ల వీటికి సంబంధించి ప్రెజెంట్ అయితే విడుదల చేయడం లేదు. ఓకేనా? సో, కుదిరినట్లయితే ఈ నెలాఖరు లోపల లేదంటే జూలై నెల మొదటి వారంలో ఈ పీఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తారు. ఇక పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ఆ రోజే ఆ టైంకి వీటిని కూడా మొత్తం కలిపి అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి మొదటి విడత నిధులు ఓకేనా? వాటిని కూడా కలిపి అయితే జమ చేసేస్తారు. ఓవరాల్‌గా రూ. 7,000 అయితే మీ బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, మీకు ఇంకొకటి కూడా చెప్పాలండి. పీఎం కిసాన్‌కి ఇప్పుడు మీరు అర్హులు కదా! పీఎం కిసాన్ మీరు ఇదివరకే పొందుతూ ఉన్నారు. సో, పీఎం కిసాన్ పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులైతే అందుతాయండి. దీంట్లో అయితే ఏమి కూడా లేదు. మనకు ఖచ్చితంగా అయితే వీళ్ళకి సంబంధించిన నిధులనేటువంటివి అయితే విడుదల చేసేస్తారు. ఈ పీఎం కిసాన్ నిధులు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పక్కాగా. అయితే చాలామందికి రీసెంట్‌గా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు డబ్బులు అందాలి అంటే ఏం చేయమన్నారు? ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని చెప్పారనమాట. సో, ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోవాలని అవసరమే లేదండి. ప్రతి ఒక్కరు కూడా థంబ్ అథెంటికేషన్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మనకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పింది. సో, మీ డీటెయిల్స్ ఆల్రెడీ కూడా జీఎస్‌డబ్ల్యూ డేటాబేస్‌లో అయితే ఉంటాయన్నమాట అక్కడ అధికారుల దగ్గర. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ ఉన్నప్పుడు దాంతోనే ఔట్ ఆఫ్ డేట్ అయితే చేసేస్తారనమాట వాళ్ళు మొత్తం కూడా. అందువల్ల మీరు మీ అంతట వెళ్ళి ఆ రైతు భరోసా సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఔట్ ఆఫ్ డేట్ అయితే చేసేస్తారు. సో, ఇన్ కేస్ ఎవరివైతే ఈ డీటెయిల్స్ అనేటువంటివి లేకుండా ఉంటాయో అధికారుల దగ్గర, వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వెళ్ళి థంబ్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. సో, మీరు అనుకోవచ్చు మా యొక్క డీటెయిల్స్ ఉన్నాయా? లేదా? అని ఎట్లా తెలుసుకోవాలి? మాకెట్లా తెలుస్తుంది?
ఆ వివరాల గురించి అయితే మీరు అడగొచ్చండి. సో, ప్రెజెంట్ ఈ యొక్క వెబ్‌సైట్ వర్కింగ్‌లో లేదు. వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే వెబ్‌సైట్ అయితే వర్కింగ్‌లో లేదు. సో, మీకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఈ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే ఉంటారు కదా! అక్కడైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్‌ని కలిసి మీరైతే అధికారికి ఆధార్ నంబరు సో, చెక్ చేపిచ్చి మీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నమాట. సో, ఇన్ కేస్ లేనట్లయితే ఎప్పటికప్పుడు ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అయితే వేసుకొని పూర్తి చేసుకోండి ఈకేవైసీని. సో, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ అప్డేట్ అనేటువంటి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకు రీసెంట్‌గా వచ్చినటువంటి సర్వే ప్రకారం 1,40,000 మంది ఎంతమందో ఉన్నారని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఈ డీటెయిల్స్ లేనటువంటి వాళ్ళు అంటే ఈకేవైసీ వేసుకోవాల్సినటువంటి వాళ్ళు. సో, రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పారు. సో, దాదాపుగా మనకు 47 లక్షల మంది అయితే అర్హులైనటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు. అందులో కేవలం 1,40,000 మంది మాత్రమే ఈ ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అయితే వేసుకోవాలనేది చెప్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఛానల్ నుంచి అయితే మీకోసం అందజేస్తూ ఉంటాను. అయితే ఇంకా వీటికి సంబంధించిన స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడైతే చూడొచ్చండి. నో యువర్ స్టేటస్ అయితే ఉంది కదా! నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ప్రెజెంట్ అది కూడా ఓపెన్ కూడా కావడం లేదు ఈ వెబ్‌సైట్‌లో. చెక్ చేపిచ్చి అంటే జస్ట్ ఆ యొక్క డీటెయిల్స్ అన్నా చూపిద్దాం అనుకుంటే అది కూడా ఓపెన్ అయితే కావట్లేదనమాట. నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే. సో, లేదు మీకు ఇక్కడ స్టేటస్ అనేటువంటిది అసలు ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి పనిచేయడం లేదు నిజమేనది. సో, మీరైతే ట్రై చేస్తూనండి. మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. మీకు అక్కడ అప్రూవల్ అయ్యిందా లేదా అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేసుంటారు. లేదు మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మేము ఇక్కడ చెక్ చేసుకోలేకున్నాం. అది ఓపెనే కావడం లేదనుకుంటే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే ఉంటారనమాట. సో, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క లాగిన్‌లో ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటాయన్నమాట. కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కూడా ఎలిజిబుల్ లిస్ట్స్. సో, ఆ లిస్ట్‌లో మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నేమ్ ఉందా లేదని చెక్ చేసి చెప్తారు. సో, ఇక్కడ చూడొచ్చు వాళ్ళ లాగిన్ ఇదనమాట. మనకు లాగిన్ అవ్వడానికి అయితే యాక్సెస్ అయితే ఉండదు. కేవలం వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని లాగిన్ అయ్యి దాని తర్వాత చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఇది మనకు అఫీషియల్ లాగిన్ ఇది. ఓకేనా? ఇది మనకు ఇంకొక ఆప్షన్ అండి. సో, మనకి ఇది ఒక్కటే దారి అయితే ఉంది ప్రజెంట్. ఎందుకంటే ఈ వెబ్‌సైట్ అయితే వర్కింగ్‌లో లేదు కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ యొక్క పీఎం కిసాన్ నిధికి సంబంధించిన స్టేటస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రీసెంట్‌గా వీడియోస్‌లో కూడా చెప్పానండి. దీనికి సంబంధించి ఆన్లైన్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవచ్చని ఇక్కడ ఉంది కదా! నో యువర్ స్టేటస్ అని దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. నేను దీని లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, దీనికి ఎలిజిబుల్ అయ్యి దీనికి సంబంధించిన డబ్బులు పడతాయి అంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా జమ అయిపోతాయి బ్యాంక్ అకౌంట్స్‌కి. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేశాక ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబరు నెక్స్ట్ క్యాప్చా కోడ్ గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. సో, నేను ప్రజెంట్ అయితే ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించడం లేదు. ఆ ఓటీపీని ఎంటర్ చేశాక మీకు అక్కడ స్టేటస్ అయితే చూపిస్తుంది అప్రూవల్ అయ్యిందా లేదని. మ్యాక్సిమం అప్రూవలే ఉంటుంది అందరికీ. ఎందుకంటే ప్రీవియస్ నుంచి అయితే విడుదలవుతున్నాయి కాబట్టి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అప్డేట్స్. అదేవిధంగా పీఎం కిసాన్‌కి సంబంధించిన అప్డేట్స్. సో, ఈ నెలాఖరు లోపల లేదంటే రేపు నెల మొదటి వారంలో విడుదల చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చండి. ఒకసారి మీరు లిస్ట్‌లో నేమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సచివాలయంలో. సో, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. మీరు అయితే స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఓపెన్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చెప్పండి కామెంట్‌లో చేసి ఈ విధంగా ఓపెన్ అవుతున్నాయి అని. లేదు మీకు కుదిరినట్లయితే స్క్రీన్‌షాట్ కూడా తీసి సెండ్ చేయండి పర్లేదు. ఓకేనా? సో, నా ఛానల్ డిస్క్రిప్షన్‌లో మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. సో, స్క్రీన్‌షాట్స్ కూడా సెండ్ చేయండి. సో, కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.